నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. స్మైల్. కడప ప్రేక్షకులకు, సినిమా అభిమానులకు మా హృదయపూర్వక నమస్కారాలు. మీడియా మిత్రుల ద్వారా మిమ్మల్ని అందరినీ దగ్గర అవ్వాలన్న ఒక ప్రయత్నంలో దేవగుడి మూవీ ప్రమోషన్లో భాగంగా నేను బెల్లం రామకృష్ణారెడ్డి, డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్, రాయచోటి మా నేటివ్, మన పక్క జిల్లా వాడిని. ఈ రాయలసీమ నేపథ్యంలో దేవగుడి కంటెంట్ని ఇద్దరి స్నేహితుల మధ్య ఎమోషనల్ డ్రామాని చాలా చక్కగా ఎవ్రీ సీన్ మిమ్మల్ని అందరినీ అలరించే విధంగా ఇది చిత్రీకరించబడింది. ఇది December 19th గ్రాండ్ రిలీజ్ అవబోతోంది 2 స్టేట్స్లో. తెలుగు మూవీ దేవగుడి. అందులో హీరోగా అభినవ్ శౌర్య హీరోగా యాక్ట్ చేశారు. అలాగే హీరోయిన్ అమ్మాయి అనుశ్రీ ఫ్రమ్ భీమవరం, అబ్బాయి ఫ్రమ్ హైదరాబాద్. సో తెలుగు అమ్మాయి, ఈ అబ్బాయి కలిపి మేము దీన్ని చాలా కడప రూట్, మన రాయలసీమ గ్రామీణ ప్రాంతంలో రగ్డ్ కల్చర్, ఆ ఫ్యాక్షన్ కంటెంట్ని ఇదివరకు ఉండేది, ఇప్పుడు అలా ఫ్యాక్షన్ లేకుండా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్గా మీ ముందుకు తీసుకురాబోతున్నాం. మంచి యాక్షన్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఇందులో ఉంటుంది. సో దేవగుడి అని పెట్టడానికి కారణం ఏంటంటే, నేను ముఖ్యంగా ఈ రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్లో ప్రాజెక్ట్ చీఫ్గా నేను వర్క్ చేయడం, ఆ పరిసర ప్రాంతాల మీద అవగాహన దాదాపుగా 6 years నుంచి ఆ ప్రాంతానికి దగ్గర అవ్వడం. 2004 నుంచి ఆల్మోస్ట్ 2012 వరకు నేను అందరితోటి దగ్గరగా చూశాను. అక్కడ ఏ విధమైనటువంటి అభిప్రాయాలు, ఎలా ఉన్నారు ప్రజలు, వాళ్ళ విషయంలో ఉండి మైండ్లే కనిపించిన ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ని ప్రజెంట్ పబ్లిక్ డొమైన్లో ఉన్న రియల్ ఇన్సిడెంట్స్ తోటి తీసుకొచ్చాం. యాక్షన్ ఈజ్ ద మెయిన్ పబ్లిక్ డొమైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్లో తీస్తున్నదే, ఒకరిని ఉద్దేశించి అయితే కాదు. కాబట్టి ఇదివరకు ఇక్కడ జరిగిన విషయం వాస్తవం, అందుకే దేవుడి కట్టడం కూడా జరిగింది. సో అది అందరికీ తెలిసిందే, ముఖ్యంగా రాయలసీమలో ఉన్న అందరికీ తెలిసిన విషయం, బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్. బట్ ఆ ఫ్యాక్షన్ ఓరియంటేషన్ నుంచి వేరే డిఫరెంట్ సిచ్యువేషన్స్కి వెళ్ళిపోతుంది ఆ మూవీ. సో ఇట్ ఈస్ వెరీ బిగ్ సస్పెన్స్. ఆఫ్టర్ ఇంటర్వల్ ఈవెన్ ఒక్క సెకండ్ కూడా పక్కకు తిప్పుకోలేని విధంగా చాలా గట్టిగా స్క్రీన్ ప్లే ఇచ్చాం. ఇట్స్ మై ప్రామిస్. డెఫినెట్గా నేను ఈ జిల్లావాసిగా, పక్క జిల్లా, ఉమ్మడి జిల్లాలో ఉన్న నేను ఖచ్చితంగా ప్రామిస్ చేస్తున్నాను, మిమ్మల్ని అందరినీ ఖచ్చితంగా అలరించే సినిమా, హెవీ ఎమోషనల్ అండ్ అట్ ద సేమ్ టైం కమర్షియల్ సబ్జెక్ట్. ఇక్కడికి వచ్చిన ప్రెస్, మీడియా అందరికీ నమస్కారాలు. అండ్ మా దేవగుడి టీంని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. నేను ఒక సాధారణ చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన యాక్టర్ని. ఒక యాక్టింగ్ ఛాన్స్ రావడానికి నాకు 12 years పట్టింది. సో ఆ ఛాన్స్ ఇచ్చినందుకు బెల్లం రామకృష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సార్, రియల్ చెప్తున్నాను, బయట డైరెక్టర్స్ ఎంతోమంది, చాలామంది కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తూ అంటారు. నేను హైదరాబాద్లో ఎన్నో ఆడిషన్స్ ఇస్తుంటే, ఆడిషన్ ఇచ్చిన తర్వాత సెలెక్టెడ్ అంటారు, సెలెక్ట్ అయిన తర్వాత ఎంత డబ్బులు పెడతాం అంటారు. సో ఇవన్నీ చూసిన తర్వాత అర్థమైంది, ఎన్నో ఆడిషన్స్ తర్వాత వచ్చిన అవకాశం సార్ ఇచ్చింది. సో దేవగుడి అనేది నా లైఫ్లో చాలా స్పెషల్ అయిన మూవీ. సో ఈ మూవీకి ఏంటంటే, దేవగుడి అనే రియల్ విలేజ్లో జరిగిన కథ, రియల్ ఇన్సిడెంట్స్తో పాటు చిత్రీకరించిన సినిమా. మా సార్ నాకు ఇచ్చిన క్యారెక్టర్ని ప్రతి ఫ్రేము, ప్రతి షాటు బ్లడ్ పెట్టి చేశాము. ఈ సినిమా థియేటర్కి వచ్చిన ఆడియన్కి మాత్రం చూసిన 2 గంటల 30 నిమిషాలు కళ్ళు తిప్పుకోకుండా ఉంటారు. ఇది నా ప్రామిస్. మీరు ఎప్పుడైతే థియేటర్కి వెళ్తారో, వెళ్ళిన తర్వాత నుంచి ఎండ్ వరకు కూడా ఒక ఎండ్కి ఒక ఎమోషనల్ అయ్యి బయటికి వస్తారు. క్లైమాక్స్ మాత్రం ఎవ్వరు మిస్ అవ్వద్దండి. క్లైమాక్స్ ఆ 20 నిమిషాలు ఏదైతే ఉంటుందో, దట్ ఈస్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే ఇన్ కమింగ్
పాత 10 years నుంచి వచ్చే సినిమాల్లో ఈ క్లైమాక్స్ మాత్రం ఇంతవరకు ఎవరు తీయలేదు. సో ఐఎమ్ రియల్లీ ప్రామిసింగ్ యాజ్ ఎ న్యూ యాక్టర్గా నా సినిమాని వచ్చి మీ అందరూ వచ్చి ఆదరించాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా రియల్ లొకేషన్స్లో చేశారు. అండ్ ధర్మ అనే క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు రియల్లీ థ్యాంక్ యూ సార్. అండ్ మా హీరోయిన్ అనుశ్రీ చాలా బాగా చేసింది ఈ మూవీలో. తనకి ఎంతో దెబ్బలు తాకినా ఏం చేసినా దెబ్బల్ని కూడా పట్టించుకోకుండా యాక్షన్ ఎపిసోడ్స్లో చాలా వర్క్ చేసింది. అండ్ రియల్లీ గ్రేట్. ఒక తెలుగు అమ్మాయి ఆమె వచ్చి ఇక్కడికి ఇంత కష్టపడి ఇదాక రావడం కూడా చాలా గ్రేట్. అండ్ December 19th మా మూవీ రిలీజ్ అవుతుంది. మీ అందరు వచ్చి మా మూవీని ఆదరించాలి. సినిమా థియేటర్ నుంచి బయటికి వస్తే మాత్రం ఆ లాస్ట్ 20 minutes మీ మనసులో 3 రోజులు టు 10 రోజుల వరకు ఉండిపోతుంది. ఇది మా దేవగుడి టీం నుంచి నా ప్రామిస్. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇక్కడి వరకు వచ్చారు. కడప ప్రజలందరికీ నమస్కారం అండి. నేను మీ ఆంధ్ర అమ్మాయినే. ఇది నా ఫస్ట్ మూవీ. దేవగుడి మూవీలో సార్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చారు. మీ ముందుకి శ్వేతారెడ్డిగా వస్తున్నాను. ఈ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది అసలు సార్ ప్రాణం పెట్టి ఈ మూవీ తీశారు. ఇక్కడే కడప అంటే నాకు ఎక్కడో చిన్న భయం ఉండేది మా ఫ్యామిలీకి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైందండి మీ మంచితనం, అరే ఇలా ఉంటుందా అని. చాలా చాలా అంటే సార్ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఇక్కడ ప్రజలందరినీ చూశాను. దగ్గరుండి 40 or 50 days ఉన్నాను. చాలా హ్యాపీ అనిపించింది. ఇంత మంచితనాన్ని నేను దగ్గరుండి చూశాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి అందరికీ. ఇంకా మూవీ December 19th మీ ముందుకు వస్తుంది. ప్లీజ్ ఒక తెలుగు అమ్మాయిగా చిన్న రిక్వెస్ట్, మీరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. నేను కూడా ప్రామిస్ చేస్తున్నాను. December 19th రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి.